అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక ఆసక్తికరమైన సమాచారం. పార్టీలో ఒక ముగ్గురు కీలక నాయకులు ఆ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారు. పార్టీ ఓడిపోయిన తర్వాత, అధికారం కోల్పోయిన తర్వాత 2-3 నెలల వ్యవధిలోనే ముగ్గురు కీలకమైన నాయకులు, ముగ్గురు కూడా పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారు. వాళ్ళు ఈ మధ్య ఒక 3-4 నెలల కిందట మళ్ళీ వెనక్కు వస్తామని జగన్మోహన్ రెడ్డి గారికి కబురు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు వద్దన్నారంట. వద్దుగాక వద్దు అన్నారంట. ఒకసారి పార్టీ కష్టంలో, పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారం అనుభవించారు, పార్టీ కష్టంలో ఉన్నప్పుడు ఓడిపోయినప్పుడు వెళ్ళిపోయారు. సో ఇన్నాళ్ళు నేను కష్టపడుతూ పార్టీని మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాను, మళ్ళీ ఇప్పుడు దగ్గరకు వస్తామంటున్నారు, సో ఇప్పుడు అవసరం లేదు అని. ఎందుకంటే వాళ్ళు పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి అవతల పార్టీలో వాళ్ళు ఏదైతే పార్టీలో చేరారో వాళ్ళకి విలువ ఉండట్లా. సో దీనిలో ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన ఒక మాజీ మంత్రి, ఆయన గతంలో మంత్రిగా పనిచేశారు, ఆ తర్వాత మంత్రి పదవి నుంచి పక్కన పెట్టారు, తర్వాత ఆయన ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు, ఆ తర్వాత పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయి మరో పార్టీలో చేరారు. ఆ పార్టీలో ఆయనకు అనుకున్న స్థానం దక్కలేదు, అనుకున్న స్థాయి హోదా దక్కలేదు. దాంతో రాజకీయంగా ఉనికి కోల్పోతున్నామేమో అనే బాధతో మళ్ళీ వైసీపీలోకి రావడానికి వారి కుమారుడు అండ్ వారి భార్య జగన్మోహన్ రెడ్డి గారికి బంధువులు అవుతారులే వాళ్ళు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారితో సంప్రదింపులు చేసిన బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళి అడిగినప్పటికీ నా దగ్గరకు వస్తే రాజకీయాలు మాట్లాడొద్దు, రాజకీయాలు మాట్లాడడానికి నా దగ్గర రావద్దు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేశారంట. అసలు పార్టీలోకి వచ్చే అవకాశం లేదు, వద్దు అని చెప్పారంట. ఆ మాజీ మంత్రి గారు కుమారుడికేమో జగన్మోహన్ రెడ్డి గారు అంటే వైసీపీ అంటే ఇష్టం, కానీ మాజీ మంత్రి గారికి మాత్రం ఏమో తను ఇప్పుడున్న పార్టీలో ఏమైనా అవకాశం దక్కుద్దామని ఆశ. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాత్రం వాళ్ళని మళ్ళీ రాజకీయంగా వెనక్కి తీసుకోవడానికి వద్దంటున్నారు. ఆయన పరిస్థితి అది. మరోవైపు మరొక ఆయన కూడా మాజీ మంత్రి అండ్ గతంలో రాజ్యసభకు కూడా వెళ్ళారు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారి కోసం రాజీనామా చేసిన ముఖ్య నేతల్లో ఆయన కూడా ఒకరు. బీసీ సామాజిక వర్గం ఎవరనేది మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది, ఉమ్మడి గుంటూరు జిల్లా. సో ఆయన కూడా అంతే. సో మళ్ళీ వెనక్కి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన అనుకున్నది, ఆయన కూడా వైసీపీ నుంచి బయటకు వెళ్ళి వేరే పార్టీలో చేరారు. ఆయనకు అనుకున్న హోదా దక్కట్లేదు, ఆ పార్టీలో విలువ దక్కట్లేదు, ఆ పార్టీలో గుర్తింపు లేదు, పదవి లేదు. ఇదేంటిది, నేను ఉన్న పదవి వదులుకొని వచ్చాను, నాకు ఇక్కడ పదవి ఉండట్లేదు, విలువ ఉండట్లేదు అని చెప్పి ఆయన కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి చూస్తున్నారు. సో వైసీపీతో తన వాళ్ళని వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారికి పంపితే ఆయనేమో మళ్ళీ వద్దన్నారంట. లేదు అవసరం లేదు, అక్కడ మనకు ఆల్టర్నేటివ్ లీడర్షిప్ ఉంది, ఆయన వరుసగా 2 సార్లు ఓడిపోయినా సరే నేను మంత్రి పదవి ఇచ్చాను, సో అందుకైనా సరే ఆయన కృతజ్ఞతగా ఉండాలి కదా, కానీ ఆయన ఉండలేదు కాబట్టి మనకు అవసరం లేదు అన్నారంట ఈయనతో పాటు మరో ముఖ్య నేత, వైసీపీలో గతంలో నెంబర్ 2గా పనిచేశారు, కొన్ని జిల్లాలకు ఇన్ఛార్జిగా రీజనల్ కోఆర్డినేటర్గా పనిచేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి అన్నీ తానే వ్యవహరించారు. కానీ పార్టీ అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు కొన్ని ప్రాంతాలకు పరిమితం చేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. ఇదేంటి, కేసుల్లో నేను పార్ట్నరు, A2గా ఉన్నాను, పార్టీలో మొదటి నుంచి నేనే మొత్తం వ్యవహారం నడిపించాను, నన్ను కాకుండా వేరే వాళ్ళని ఎంకరేజ్ చేయడం ఏంటి, నన్ను ఎందుకు ఇలా దూరం పెడుతున్నారని చెప్పి ఆయన హర్ట్ అయ్యి, సో కొంచెం బాధపడి చాలా విషయాల్లో ఆయన బాధను భరించుకొని పార్టీలో కొనసాగిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ను అనుమానించి, అవమానించి పొమ్మను లేక పొగబెట్టారు. దాంతో ఆయన దాదాపుగా ఏడాదిన్నర కిందట వైసీపీ నుంచి బయటకు వెళ్ళిపోయారు. సో ఇప్పుడు ఆయన కూడా పార్టీలో క్వార్టరీ లేకపోతే, జగన్మోహన్ రెడ్డి గారి క్వార్టరీ లేకపోతే నేను మళ్ళీ వైసీపీకి వెళ్ళడానికి సిద్ధమే అని చెప్పి వైసీపీకి ఒక రాయబారం పంపించినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి అంతగా ఇంట్రెస్ట్ లేదు అనేది ఒక సమాచారం. ఇలా ముగ్గురు ప్రధాన నాయకులు వైసీపీలో సుదీర్ఘకాలం పనిచేసిన వాళ్ళే. సో వాళ్ళ ముగ్గురు ఇప్పుడు వస్తానని చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఇంట్రెస్ట్ లేదు, అవసరం లేదని చెప్తున్నారంట. సో ఆ నాయకులు ఎవరు అనేది మీకు ఐడియా ఉంటుంది. సో వైసీపీలో పరిణామాలు అయితే ఇలా జరుగుతున్నాయి అన్నమాట, చాలా స్పీడ్గా చకచక. థ్యాంక్ యూ.